ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది అన్నయ్య? మన రూప ఇంకా రాలేదన్నయ్య. ఇంకా రాకపోవడం ఏంటి? అవునన్నయ్య, రూప ఫోన్ ఏమో నాట్ రీచబుల్ అని వస్తుంది, గౌతమ్ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మాయి గారికి ఏం కాకూడదు భగవంతుడా. ఏమై ఉంటుంది? ఇద్దరు ఫోన్లు పనిచేయకపోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదే. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా తమ్ముడు, పెళ్లి కాకుండా అమ్మాయిని బయటికి పంపడం కరెక్ట్ కాదు అని. గౌతమ్ మీద నమ్మకంతో పంపించావు. ఇప్పుడు చూడు, రూపకి ఏమైందో ఏమోనని ఫ్యామిలీ మొత్తం టెన్షన్ పడాల్సొస్తోంది. దేవుడి దయ వల్ల రూపకి ఏం కాకపోతే బావుంటుంది. అక్క, నువ్వేం కంగారు పడకు. రూపకేం కాదు. ఏమీ తెలియకుండా మనం ఏదో ఒకటి మాట్లాడకూడదు. చంద్ర అన్నయ్య, మన వాళ్ళని పంపించి ఎస్టెంట్ అంతా ఒకసారి చూసిరా మనం. సరే అన్నయ్య. అయినా రాజుకు ఫోన్ చేస్తే తెలుస్తుంది. వాడు రూప ఎక్కడున్నా ఎతికి తీసుకొస్తాడు. రాజు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నయ్య. మాయ, నేనే తీసుకొస్తాను. ఏ దీపక్, నువ్వు వెళితే ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తావు. ఇంట్లోనే ఉండు. గౌతమ్ గడు రూపని తీసుకెళ్లి ఫోన్లు పనిచేయకుండా పెట్టుకున్నాడు. వాడు రూపని ఏం చేస్తున్నాడో ఏమో. రూపతో నేను కలలు కంటుంటే వాడు సరదాలు తీర్చుకుంటున్నాడు. దీపక్, ఆ గౌతమ్ ముందుగానే ఏదో ప్లాన్ చేసుకుని తీసుకెళ్ళినట్టున్నాడు. అవును మమ్మీ, మనం మందరం కంటే ముందా గౌతమ్ సంగతి చూడాలి. మమ్మీ, భయం వేస్తుంది. అక్కకేం కాదమ్మా, వచ్చేస్తుంది. ఊరుకో, నువ్వు టెన్షన్ పడుకో. పెద్దయ్య గారికి దీపక్ బాబు చేసిన అన్యాయం గురించి చెప్దామంటే ఇలా జరిగిందేంటి? రాజు, ఎట్టెళ్తున్నాం మనం అసలు? నాకు తెలియట్లేదు అమ్మాయి గారు. ఎటు చూసినా అడవే ఉంది. అసలేం అర్థం కావడం లేదు. మరెలా రాజు? ఎలాగైనా మనం ఇంటికి వెళ్ళాలి కదా. అమ్మాయి గారు, ఇప్పటికైతే ఆ గౌతమ్ బారి నుండి తప్పించుకున్నాం. మీరు రిలాక్స్డ్గా ఉండండి. ఏదైనా ఒడ్డొస్తే నేను చెప్తాను. నాకు కంగారుగా ఉంది రాజు. కంగారు ఎందుకు అమ్మాయి గారు? ఆ చందమామని చూడండి. ఆ చందమామ ఇచ్చిన ఈ వెన్నెల్ని చూడండి. నిశ్శబ్దంగా ఉండే ఈ వాతావరణాన్ని చూడండి. గాలి వీచే సౌండ్ వినండి. ఇంత అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం జీవితంలో చూడలేం కదా అమ్మాయి గారు. అన్నీ పక్కన పెట్టేసి ఈ నిమిషాన్ని ఎంజాయ్ చేయండి. అమ్మాయి గారు, చలేస్తుందా? లేదు. నాకు అర్థమవుతుంది అమ్మాయి గారు, మీకు చలేస్తుంది. ఉండండి. అయ్యో రాజు, వద్దు రాజు. పర్లేదు అమ్మాయి గారు. వేసుకోండి, వేసుకోండి అమ్మాయి గారు.
అమ్మాయి గారు, గడిచిన ఈ రాత్రి ఓ కలలా ఉంది, కానీ ఎప్పటికీ కళ్ళలోనే మెదులుతూ ఉంటుంది. ఈ మార్నింగ్ లాగే ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేవగానే మిమ్మల్ని ఇలానే చూడాలి అనిపిస్తుంది. మీరు తలుచుకుంటే ఆ కల కూడా నెరవేరుతుంది అమ్మాయి గారు. తలుచుకోండి అమ్మాయి గారు, మీతో ఇక్కడ ఇలాగే ఉండిపోవాలని ఉంది. ఈ ప్రశాంతంగా ఉన్న సమయంలో పక్షుల కిలకిల రావాలి, మీ స్వచ్ఛమైన ప్రేమ లాంటి గాలి, ఈ ఫీలింగ్ బాగుంది అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, బాగా నిద్ర పట్టేసినట్టుంది. రాజు, మనం ఎక్కడున్నాం? నాకు తెలియదు అమ్మాయి గారు. నైట్ అంతా ఈ తెప్పలో తిరిగి తిరిగి ఇలా ఒడ్డుకొచ్చేసాం. మీరు మంచి నిద్రలో ఉన్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు. ఇంటి దగ్గర అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు రాజు. ఛా, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నీ ఫోన్లో ఫోన్ చేయి రాజు. నా ఫోన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయిపోయింది అమ్మాయి గారు. అవునా? నాన్న రాత్రంతా ఎంత టెన్షన్ పడుంటారో. ఆ గౌతమ్ నాన్నకేం చెప్తాడో ఏమో. మన మీద తప్పుడు స్టోరీస్ కూడా క్రియేట్ చేసి నా వీక్నెస్తో ఆడుకుంటాడేమో రాజు. అలా జరిగితే పెద్ద ప్రాబ్లం అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.